అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కొట్టిన దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటున్న నేపథ్యంలో మరోసారి హెచ్ఎంపీవీ కేసులు అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై దానికి సంబంధించి పూర్తిగా కూడా ఆయా శాఖలకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనతోటి పాటు ప్రకాశం జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర గారు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలుకి ఈ కేసు యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అదేవిధంగా ప్రజలు ఏ విధంగా ఉండాలో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కోవిడ్ అనగానే ఒక్కసారిగా ప్రపంచం మొత్తం మరణబృదంగం చేసింది. కానీ ఆ బాధల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ నష్టాల నుంచి ఇప్పుడు కోలుకుంటున్న ఈ ప్రపంచానికి మరోసారి హెచ్ఎంపీవీ కేసులు నమోదవడం, దాని సింటమ్స్ కూడా ఈక్వల్ టు కరోనా సింటమ్స్ లాగా ఉండటం, ముఖ్యంగా ప్రజలైతే భయపడుతున్న పరిస్థితి. అసలు ముఖ్యంగా ఈ కేసు లక్షణాలు ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలందరికీ నమస్కారం. హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించి ఈ లక్షణాలు దగ్గు, జలుబు, తుమ్ములు, అదేవిధంగా గొంతు నొప్పి, జ్వరము, ఇటువంటి లక్షణాలు సాధారణంగా వస్తూ ఉంటాయి. ఇవి చిన్నపిల్లలు అంటే 5 సంవత్సరాల లోపు వాళ్ళకి, అదేవిధంగా 70 సంవత్సరాలు పైబడ్డటువంటి వృద్ధులకి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. దీంట్లో ఏదైతే రోగ నిరోధక శక్తి ఉందో మనిషిలో, అవి తక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఈ వ్యాధి కనపడటానికి అవకాశం ఉంది. అయితే అందరికీ నేను ఈ ప్రకాశం జిల్లా వాసులకు తెలియజేసేది ఏంటంటే, ఈ వ్యాధి వచ్చినందువలన ప్రాణాపాయం కానీ ఇటువంటి ఏవి ఉండవు. వెంటనే ఒక 5 రోజుల్లోపు పూర్తిగా తగ్గిపోవటానికి 100% అవకాశం ఉంది. ఎవరు కూడా భయభ్రాంతులు కావాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఎవరికి లేదు. ఇది అందరికీ కూడా గట్టిగా నేను నొక్కి ఒక్కడిస్తున్నాను. చెప్పండి, ఈ కేసులు ఇది హెచ్ఎంపీవీ సోకింది, ఇది మనకి వ్యాప్తి చెందింది అని తెలుసుకోవడానికి దానికి సింటమ్స్, ప్రత్యేకించి సింటమ్స్ ఏముంటాయి అంటే వ్యాధి లక్షణాలు? ఈ హెచ్ఎంపీవీ అనేది సాధారణంగానే మనకి జలుబు, దగ్గు ఇటువంటి వచ్చినప్పుడు ఏవైతే లక్షణాలు ఉంటాయో, ముక్కులు బాగా బిగేయటం, అదేవిధంగా శ్వాస తీసుకోవటానికి కొంచెం ఇబ్బంది అనిపించటం, అందరిలో కాదు కొంతమందిలో, 100లో ఒక 10 మందికి అలా రావటం, అదేవిధంగా గొంతు కొంచెం నొప్పిగా మంటగా అనిపించటం, తర్వాత సుమారైనటువంటి జ్వరం రావటం, ఈ లక్షణాలు సాధారణంగా కనపడతాయి. కనపడ్డప్పుడు వెంటనే ఆ లక్షణాలకు సంబంధించినటువంటి విషయాన్ని వైద్య సిబ్బందికి తెలియచేసినట్లయితే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఏదైతే జ్వరం వస్తే జ్వరానికి సంబంధించిన మందు వాడటం, అదేవిధంగా నొప్పులు ఉన్నట్లయితే నొప్పులు, దగ్గు ఉన్నట్లయితే దగ్గుకు సంబంధించిన సిరప్, ఇటువంటి మందులన్నీ కూడా సిమ్టమాటిక్గా ఇస్తారు. పూర్తిగా నయమైపోతుంది 100%. అదేవిధంగా ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండి దాచుకోకుండా వైద్య సిబ్బంది కనుక తెలియజేసినట్లయితే మరొకరికి వారి నుండి రాకుండా తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేది ఐఈసీ యాక్టివిటీస్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవటం, ఎక్కడైనా గ్రూప్ మీటింగ్స్ జరిగినప్పుడు, అదేవిధంగా ఎక్కడైనా సభలు సమావేశాలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత చేతులు ఇవన్నీ శుభ్రంగా కడుక్కోవటం, ఎక్కడైనా మనం కూర్చొని లేచినప్పుడు, ఏదైనా వస్తువు పట్టుకునేటప్పుడు, తినే ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చేతులు కడుక్కొని తర్వాత మాత్రమే ఆ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. చెప్పండి, ఒక రకంగా కరోనాతో పోల్చుకుంటే దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు ఏమైనా కేసులు నమోదవటం కానీ, నమోదైన కేసులు విషయంలో కూడా రేషియో అంటే మరణాల రేషియో, ఇప్పుడు చైనా, అదేవిధంగా స్టేట్లో కూడా, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా కొన్ని కేసులు నమోదాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రేషియో అంటే దీన్ని వ్యాప్తి చెందే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రత్యేకించి ఇటువంటి కేసులు ఏమైనా నమోదయ్యాయి ప్రకాశం జిల్లాలో? ఈ కేసులు మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా నమోదు కాలేదు ఇంతవరకు. తర్వాత ఒకవేళ ఈ కేసు వచ్చినా కూడా ప్రాణాపాయం అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అది కూడా ఎవరైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు పైన పడ్డ వాళ్ళకి కొంచెం ప్రమాదంగా అనిపిస్తుంది. సో అటువంటప్పుడు ఈ లక్షణాలు వచ్చిన వెంటనే కనుక వైద్యం చేయించుకున్నట్లయితే తదుపరి వారికి ఆరోగ్యం కుదుటపడటానికి 100% అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ లక్షణాలు ఏవి కనపడ్డా మొట్టమొదటిగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో 1 మాస్క్ వేసుకోవటం, 2 చేతులు శుభ్రంగా కడుక్కోవటం, అదేవిధంగా పబ్లిక్ మీటింగ్స్కి ఎప్పుడైనా వాళ్ళు అటెండ్ అయ్యే పని అయితే దయచేసి ఆ సమయంలో ఆ మీటింగ్స్కి పార్టిసిపేట్ చేయకుండా ఇంట్లోనే ఐసోలేటెడ్గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి మన జిల్లాలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలో కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, జిల్లా హాస్పిటల్ కానీ, వీటన్నిటిలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఒకవేళ అటువంటి కేసులు కనుక ఎక్కువ మోతాదులో వచ్చినట్లయితే
వెంటనే తగినటువంటి వైద్యం చేయడానికి అడ్మిట్ చేసుకొని ట్రీట్ చేయడానికి కూడా జిల్లా వ్యాప్తంగా అంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు వరకు ఇటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్రం నుంచి కానీ ఈ కేసులకు సంబంధించి ప్రత్యేకమైన సూచనలు కానీ సలహాలు ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా కరోనా మాదిరిగా క్వారంటైన్ సెంటర్స్ లాగా ఏర్పాటు చేయడం కానీ ఏదైనా ఆదేశాలు రావడం జరిగిందని చెప్పేసి ఇప్పటివరకు ప్రత్యేకంగా గవర్నమెంట్ నుండి మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మీటింగ్స్ పెట్టేసేసి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ప్రిపేర్డ్నెస్గా ఉండాలని చెప్పి ఏదైనా కేసు నమోదైతే వెంటనే తెలియచేసి తగినటువంటి చర్యలు తీసుకొని ఐసోలేట్ చేసి వారికి తగిన వైద్యం అందించాలని, అదేవిధంగా ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా త్రూ అవుట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పాస్ ఆన్ చేయాలని చెప్పి తగిన సూచనలు ఇచ్చున్నారు. అవన్నీ కూడా మేము సిద్ధంగా ఉండి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మొత్తానికి కూడా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎటువంటి కేసు నమోదు కాలేదు. హెచ్ఎంపీవీ కేసులకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన సూచనల మేరకు కూడా మేము ఎప్పటికప్పుడు కింద స్థాయి అధికారులకి ఏర్పాట్లు అయితే చేసేదానికోసం సిద్ధంగా ఉన్నాము. ఆ కేసుల గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత శుభ్రత అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటించి కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ వ్యాధి నుంచి పూర్తిగా మనం కోలుకోవచ్చు. కాకపోతే గతంలో వచ్చిన కరోనా కేసులతో పోల్చుకుంటే దీని ప్రాముఖ్యత అదేవిధంగా కూడా దీని ప్రమాదం కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉంటే అయితే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చు అని చెప్పేసి కూడా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర గారు అయితే మనకు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.